ఇప్పుడు మనం కూచిపూడి డాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది మొబైల్స్లోని రీల్స్ అంటూ అవన్నీ చూస్తున్నాం మనం. మీరు కూడా చూసే ఉంటారు. సో వాళ్ళంటూ ఇదొక డాన్స్, ఇదొక కూచిపూడి, ఇదొక భరతనాట్యం అని చేస్తూ చూపిస్తారు. సో వ్యూస్ కోసమో దేనికోసం అనేది మనకు తెలియదు, అని కొన్ని మార్పులు అంటూ వాళ్ళే చేస్తున్నారు. అవునండి. అవి మీరు చూసారో లేదో, దాని గురించి మీరు ఏమంటారు? అసలు రీల్స్ అన్నీ ఎప్పుడు వచ్చినాయి? నిజంగా చెప్పాలంటే ఈ రీల్స్ కానీ టిక్ టాక్లు కానీ ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? కరోనా ప్రభావం. కరోనా ముందు వరకు అసలు రీల్స్ అనేది ఎవ్వరికీ తెలియదు. నిజమే. ఏదైనా వీడియోనే, డైరెక్ట్ వీడియో చేయడం, పోస్ట్ చేయడం. అవును. ఈరోజు కరోనా అనేది ఎంత నష్టం కలిగించిందో మనుషులకి అంత లాభం కూడా కలిగించింది. ఈరోజు నిజంగా చెప్పాలంటే అనకూడదు, కానీ రీల్స్ కానీ టిక్ టాక్లు కానీ ఇంకా వేరే ఇలాంటి ప్రక్రియలు ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా జీవనోపాధి. ఎందుకు మీరే ఎంతో మంది టిక్ టాక్ వాళ్ళనో లేకపోతే రీల్స్ వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తున్నారు, వాళ్ళని బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు. కానీ రీల్స్ ఏది చేసినా దానికంటూ ఒక హద్దు ఉంటుంది. ఈరోజు నార్మల్గా ఉన్నటువంటి హౌస్ వైఫ్లు అవ్వచ్చు, ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు, ఎవరైనా సరే, చిన్నపిల్లలు అవ్వచ్చు, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటి ఎప్పుడు చేసినా కూడా అది వికటించడమే. అది కొంతకాలం మాత్రమే హర్షిస్తారు జనం, పోను దానికి ఆదరణ తగ్గిపోతుంది. తర్వాత మీ మీద ఒక రకమైనటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ కూడా ఉంటుంది. సో మీరు చేసేది ఏదైనా పద్ధతిగా అందరూ హర్షించే విధంగా చేసినప్పుడు ఏ రీల్స్ అయినా బాగానే ఉంటాయి. మీరు అన్నట్లు ఇప్పుడు మా డాన్స్ కూడా అంతే. శాస్త్రీయంగా ఉన్నటువంటి రీల్స్ ఎవరు చేయట్లా, అంతా కూడా వెస్టర్న్ మ్యూజిక్లకి చేయడము, లేకపోతే నార్మల్ డాన్స్ ఏదైతే ఉందో దానికి క్లాసికల్లా చేయడము. అదే ప్రాబ్లం అవుతుందండి. శాస్త్రీయమైనటువంటి నృత్యం పోతుంది. అంటే మార్పు కరెక్టే, కానీ మార్పు ముందు తరాలకి మన యొక్క నాట్యాన్ని ముందు తరాలకి అందించాలి అంటే మనం మన నాట్యాన్ని పక్కన పెట్టేసి వేరే రకమైనటువంటి ఇలాంటి వెస్టర్న్ మ్యూజిక్లకి వాటికి చేస్తుంటే ముందు తరాల వాళ్ళు ఇదే డాన్స్ అనుకుంటారు. నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో జనరేషన్లో చాలామంది పిల్లలు డాన్స్ వేస్తున్నా కూడా వెస్టర్న్ వైపు కొత్త పేర్లతో హిప్ హాప్ కానీ ఇట్లా వేరే రకరకాల పేర్లతో కొత్త డాన్స్లను పెట్టేశారు, వచ్చేసాయి. కానీ తప్పులేదండి, అన్నీ చేయాలి. ఏ నాట్యము తప్పు కాదు. వెస్టర్న్ అవ్వచ్చు, క్లాసికల్ అవ్వచ్చు, ఫోక్, జానపదం, అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? జానపదాల నుంచి వచ్చినాయి. మన క్లాసికల్స్ కూడా ముందు లేవు, మన శాస్త్రీయ నృత్యాలు లేవు, జానపదాల నుంచే వచ్చినాయి ఇవన్నీ కూడా. ఏదైనా చెయ్యి, కానీ ఏది చేసినా సమాజానికి ఏదో ఒక ఉపయోగం ఉండాలి, నీకు ఆర్థికంగా ఉపయోగం ఉండాలి. అలా చేసినప్పుడు ఏదైనా కూడా సమంజసంగా ఉంటే చేయొచ్చు. కానీ ఈరోజు ఏమైపోతుంది, నిజంగా చెప్పాలంటే మనకి సినిమాలో చూస్తే ఏదో ఒక సాంగ్ ఉండేది. ఇది వరకు జ్యోతిలక్ష్మి జయమాలిని చేసేవారు ఐటమ్ సాంగ్స్ అని. ఈ రోజు సినిమాలో సగం హీరోయిన్లే చేసేస్తున్నారు అవన్నీ. ఇంకా ఐటమ్ సాంగ్స్ సపరేట్ అక్కల. కానీ ఈ రోజు నిజంగా చెప్పాలంటే స్టేజ్ మీద రియాలిటీ షోల్లో అసలు మరి ఆడపిల్లలు ఎటు వెళ్ళిపోతున్నారు? మన సంస్కృతి ఏమైపోతుంది? రేపు ఆడపిల్లల భవిష్యత్తు ఏంటి? ఫేమ్ కావాలి. ఫేమ్ కోసం అన్నిటికీ మనం జగదార్చకూడదు. మనలో టాలెంట్ ఉంటే ఎలా ఉన్నా ఫేమ్ వస్తుంది. సో నేను ఆడపిల్లలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, చెయ్యండి, రియాలిటీ షోస్ చేయండి, అన్నీ చేయండి, కానీ మీరు ఆడపిల్ల అన్న విషయం మర్చిపోవద్దు. సో ఎంత కాదనుకున్నా ఆడవాళ్ళని గౌరవించి ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక భార్యగా గౌరవించేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి దేశంలో మనం పుట్టాం. దీనిని కొంచెం నేను అంటున్నందుకు చాలా మందికి కోపం అనిపించవచ్చు, కానీ నిజం. అంటే హద్దులు దాటకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుని చెయ్యండి. ఏమీ చెయ్యొద్దని చెప్పట. అన్నీ కావాలండి సమాజానికి. మా ఒక్క డాన్స్ ఉంటే సరిపోదు, ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఒక బిర్యానీ చేస్తున్నాం అనుకో, అన్ని మసాలాలు ఉండాలి కదా, ఏదో ఉప్పు కారం వేసేస్తే అయిపోదు. అలాగే సొసైటీలో అన్ని రకాలు ఉండాలి. చెడు ఉండాలి, మంచి ఉండాలి. చెడు ఉన్నప్పుడే మంచి తెలుస్తుంది. సో మీరు అన్నట్లు వీళ్ళందరికీ ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, ఏది చేసినా మన భారతీయ సంస్కృతికి విరుద్ధంగా కాకుండా చేయండి, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. సూపర్ సార్, నైస్, చాలా బాగా చెప్పారు. మీ గురువు గురించి తెలుసుకోవాలని ఉంది. మా టీచర్ గారు వచ్చి పార్వతి రామచంద్ర గారు, ఏలూరులో కళాదీపిక నృత్య అకాడమీకి ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తూ ఉంటారు.
వారి దగ్గరే నేను 15 సంవత్సరాలు 15 ఇయర్స్ ఈ నాట్యాన్ని అభ్యసించడం జరిగింది. ఓకే. తర్వాత నేను దీంట్లో డిప్లొమా చేస్తున్నాను. పసుమర్తి శర్మ గారు రాజమండ్రి విజయశంకర ప్రభుత్వ కళాశాల ద్వారా డిప్లొమా కూడా చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే అండి, ఈరోజు గురువు అనడం కన్నా అసలు ఒక అమ్మలా నన్ను చూసుకునేది మా మదర్. మా ఫాదర్ వచ్చేసరికి మా తండ్రి గారు చిన్నప్పుడు నాకు 1 year అప్పుడే స్వర్గస్థులయ్యారు, ఎక్స్పైర్డ్ అయ్యారు. సో నాకు ఇంకా మా మదరు మా తాతగారు వాళ్ళే చూశారు. కానీ మా టీచర్ కూడా ఒక తల్లిలా నన్ను ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు జన్మను మాత్రమే ఇస్తారు, కానీ ఆ జన్మకి సార్థకత చేకూర్చేది ఒక్క గురువు. సార్, ఇప్పుడు మనం చూసుకుంటే మీరు ఇంత కళ నేర్చుకున్నారు కదా, ఈ విద్యని మీరు పిల్లలకి వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారా? నేర్పిస్తుంటాను. ఇది లెక్క ప్రకారం నాకు గౌరీ శంకర్ నాట్యాలయ అనేటువంటి సంస్థను స్థాపించాను 2016లో. చాలా మంది విద్యార్థులు కూడా దీంట్లో నేను శిక్షణ ఇస్తూ ఉన్నాను. ఓకే. అంటే దీంట్లో ఏమైనా కేటగిరీస్ ఎంచుకున్నారా, లేదంటే ఎవరు ఏ ఏజ్ ఏజ్ అంటే ఇంచుమించు 5 years నుంచి స్టార్ట్. 5-6 years ఉంటే ఫస్ట్ నా క్లాసులో వచ్చిన వెంటనే ఫస్ట్ ఒక 1 month వాళ్ళని టెస్ట్ చేస్తాను. నేను చెప్పింది వాళ్ళు ఎంత వరకు అవగాహన చేసుకోగలుగుతున్నారు, అది చేసుకోగలుగుతారు అని అనుకున్నప్పుడు మాత్రమే నేను కంటిన్యూ చేస్తాను. లేకపోతే స్టాప్ చేసేసి మళ్ళీ కొంచెం వాళ్ళకి ఏజ్ వచ్చిన తర్వాత తీసుకురమ్మని చెప్తాను. అంతే తప్ప పిల్లలు వచ్చారు కదా, నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి అయితే నేను చెప్పను. ఓన్లీ కూచిపూడి ఒక్కటే డాన్స్ నేర్పిస్తూ ఉంటారు? కూచిపూడి ఒకటే అండి. అంటే నా ఇన్స్టిట్యూట్లో మ్యూజిక్ కూడా జరుగుతూ ఉంటుంది, డ్రాయింగ్, మ్యూజిక్ అన్ని కూడా జరుగుతుంటాయి. ఓకే. పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి నేర్పిస్తుంటారు. ఓకే సార్, మీరు ఏ పాత్రలు ఎక్కువగా చేశారు? నేను లెక్క ప్రకారం పురుష పాత్రలు చేసేవాడిని, అలాగే స్త్రీ పాత్రలు కూడా చేసేవాడిని. ఇప్పుడు మీరు చూస్తున్న పాత్ర వచ్చేసరికి ఒక నర్తకి పాత్ర. ఒక నర్తకి, ఒక నృత్య నర్తకి ఎలా అయితే ఉంటారో ఆ నర్తకికి సంబంధించిన పాత్ర. దీంట్లోనే అమ్మవారిగా చేశాను, లక్ష్మీదేవిగా చేశాను, కాళికాదేవిగా చేశాను, మోహినిగా చేశాను. సో అలాగే సత్యభామగా చేశాము. సో ఈ రకంగా స్త్రీ పాత్రలు కూడా నేను చేస్తుంటా. అలాగే చండాలిక అనేటువంటి ఒక బ్యాలేలో కూడా మాలి అని మంత్రగతిగా కూడా చేశాను అనమాట. అలాగే పురుష పాత్రలు వచ్చేసరికి రామానుజాచార్యులు, రాముడు, కృష్ణుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి, అలాగే బ్రిటిష్. సో ఇలాగా చాలా విభిన్న పాత్రలు, బ్రహ్మ, ఇలాంటి పాత్రలు కూడా చేస్తూ ఉంటాను అనమాట. అలాగే మహిషాసురుడు, భస్మాసురుడు, రావణాసురుడు. అది నిజంగా చెప్పాలంటే అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఏంటంటే ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో నేను అలా ఇమిడిపోవడం. సో ఆ విధంగా ఉండడం అనేది మాత్రం నిజంగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఆ నటరాజ స్వామి కృపే.